న్యూస్ చూస్తున్నాం. ఇటు హీరో మంచు విష్ణుకి బిగ్ షాక్. చంద్రగిరి పోలీసులు మంచు విష్ణుకి నోటీసులను జారీ చేశారు. ఇటు తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థి నేతలు ఎస్ఎఫ్ఐకి సంబంధించిన విద్యార్థి నేతలను కిడ్నాప్ కేసులో ఈ నోటీసులను సర్వ్ చేశారు. కిడ్నాప్ ఆరోపణల్లో విచారణకు రావాలంటూ పోలీసులు ఆదేశాలను జారీ చేశారు. ఇటీవల మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీపై విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తపరిచాయి. ఇటు ఎస్ఎఫ్ఐ నేతలను యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేసినట్టు ఆరోపణలున్నాయి. నటుడు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు వీరిద్దరిపైన కూడా కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులో ఇటు యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్ A1, అలాగే A2గా మంచు విష్ణు, అలాగే A3గా మంచు మోహన్ బాబు. ఇప్పటికే పిఆర్ఓ సతీష్తో పాటు పలువురు బౌన్సర్లను అరెస్ట్ చేశారు. కేసును కొట్టేయాలని హైకోర్టులో మోహన్ బాబు క్వాష్ పిటిషన్ వేశారు. ఇటు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం అండతోనే ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సో మొత్తం మీద నోటీసెస్ అయితే సర్వ్ చేశారు. ఇటు పిఆర్ఓని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, ఏ రోజు ఇటు పోలీసుల విచారణకు రావాలంటూ ఇటు మంచు విష్ణు అలాగే మంచు మోహన్ బాబుకి నోటీసెస్ సర్వ్ చేశారు? రైట్, ఒక్కసారి ఇటు పోలీసులు ఏం చెప్పుకొస్తున్నారు, పోలీసుల మాటలోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. 3/2/2026 ఈ విద్యార్థి సంఘాల నాయకులు చేపట్టినటువంటి కలెక్టర్ గారికి ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞాపన పత్రం ఇది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల అక్రమ వసూళ్లపై ఇస్తున్నట్టు ఫిర్యాదు ఇవ్వడానికి ఈ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్కి పోతూ ఉంటే సుమారు ఉదయం 11:30 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా కారులో వచ్చి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి వినోద్ కుమారు, అక్బర్ అనేటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు వాళ్ళిద్దరినీ వాళ్ళ కార్లలో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని ఎత్తుకొని పోయి, ఆ సంగతి అందరికీ తెలుసు. దాని మీద రెడ్డి కుమార్ అనేతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం అయింది. ఆ తర్వాత విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్చ్ పార్టీస్ అన్నీ కూడా పంపడం జరిగింది. ఎట్టకేలకు వాళ్లను శేషాపురం సమీపంలో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. పోలీసులు అయితే ఇటు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఎస్ఎఫ్ఐకి సంబంధించిన లీడర్స్ ఒక ఫార్మల్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్న సమయంలో 11 గంటల సమయంలో ఒక ఇన్నోవా కార్లో వచ్చి ఇటు పిఆర్ఓతో పాటు కొంతమంది బౌన్సర్స్ ఎస్ఎఫ్ఐకి సంబంధించిన లీడర్స్ని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం. సో మొత్తం మీద ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకొని ఈ అనుమానాలపైన ఇటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ రావాలంటూ నోటీసెస్ని సర్వ్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, ఏ రోజు ఇటు మంచు విష్ణుని కానీ మంచు మోహన్ బాబుని ఏ రోజు విచారణకు రావాలని చెప్పి కోరుతున్నారు పోలీసులు? ఏదైతే ఇటీవల తిరుపతిలో విద్యార్థి సంఘ నేతలను కిడ్నాప్ చేసినటువంటి సంఘటన తెలిసినటువంటి పరిస్థితి. అయితే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి బౌన్సర్లు, అదే రకంగా మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నటువంటి పిఆర్ఓగా ఉన్నటువంటి సతీష్ కూడా అతని మీద కూడా కేసు నమోదైన పరిస్థితి. మొత్తం ప్రధానంగా సతీష్, ఇటు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ముగ్గురితో పాటు మరొక 20 మంది మీద కూడా తిచ్చానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ అయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు పోలీస్ అధికారులు. అయితే మంచు విష్ణుకు సంబంధించి ఏదైతే నిన్న గడిచిన 2 రోజుల క్రితం నోటీసులు జారీ చేసినట్టుగా కూడా తిచ్చానూరు పోలీసులకు సమాచారం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు వెళ్ళినప్పుడు మంచు విష్ణు లేడు అన్నటువంటి ఒక సమాచారం కూడా మనకు అందుతుంది. పోలీసులు విష్ణుకే నోటీసులు జారీ చేశారా, లేకపోతే ఆఫీస్ లో తెలియజేశారన్న విషయం మాత్రం ఇంకా స్పష్టత రావాల్సింది. అదే రకంగా మంచు విష్ణుతో పాటు మంచు మోహన్ బాబు కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసేటువంటి పరిస్థితి కూడా ఉందంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు కూడా ప్రజెంట్ విద్యానికి ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో ఇక్కడ లేరు, హైదరాబాద్ లో ఉన్నారన్నటువంటి సమాచారం మనకు అందుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మాత్రం ఒక పెను సంచలనంగా మారింది రాష్ట్రంలోనే చెప్పాలి. ఎందుకంటే విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ అన్న అంశం మాత్రం ఒక్కసారిగా పెద్ద దుమారం రేగింది. వచ్చిన వారం రోజులుగా కూడా నిత్యం విద్యార్థి సంఘ నేతలంతా కూడా నిరసనల జాల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా విద్యార్థి సంఘ నేతలు మాత్రం మంచు విష్ణుని కావచ్చు, మోహన్ బాబుని కావచ్చు వెంటనే అరెస్ట్ చేయాలన్నటువంటి డిమాండ్ కూడా సంఘ నేతలతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంచు విష్ణుకు జారీ చేసినటువంటి నోటీసులు తదుపరి మంచు విష్ణు ఎలా
స్పందిస్తారో చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా మంచు మోహన్ బాబు హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. కాష్ పిటిషన్ వేసి కేసును కొట్టేయాలంటూ కూడా ఆయన హైకోర్టు ఆశ్రయించినట్టుగా కూడా మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే మంచు విష్ణు మాత్రం ఈ నోటీసుల పట్ల ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పాలి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఎస్ఎఫ్ఐకి సంబంధించిన నేతలు యూనివర్సిటీ యాజమాన్యంపై ఇటు కలెక్టర్ని కలిసి ఆ యాజమాన్యం తీసుకుంటున్న ఫీజు స్ట్రక్చర్, ఆ ఫీజుల గురించి, వీటన్నిటి గురించి కంప్లైంట్ చేయడానికి వెళ్తున్న సమయంలో ఇటు వాళ్ళని 11:50 ఇటు పిఆర్ఓతో పాటు కొంతమంది బౌన్సర్స్ వచ్చి కిడ్నాప్ చేసినారు అంటూ ఇటు పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి విచారణ కూడా అటెండ్ అవ్వాలంటూ మొత్తానికైతే ఇటు మంచు విష్ణు, మంచు మోహన్ బాబు వీరందరికీ కూడా నోటీసెస్ సర్వ్ చేసినట్టు తెలుస్తుంది. మొదటగా A1గా ఇటు పిఆర్ఓ సతీష్, అలాగే A2 మంచు విష్ణు, A3 మోహన్ బాబు ఉన్నట్టు తెలుస్తుంది. మరి మోహన్ బాబు మరో పక్కన ఇటు హైకోర్టుని ఆశ్రయించినట్టు తెలుస్తుంది. కేసును కొట్టేయాలి, క్వాష్ చేయాలి అన్న ఉద్దేశంతో. మొత్తానికైతే ఈ సంఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ గురించి కావచ్చు, వాళ్ళు ఇటు విద్యార్థి నాయకుల ఎపిసోడ్, ఈ సంఘటన గురించి కావచ్చు, వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU